మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, కోపం అందరికీ ఉంటుంది కదా కోపం. మరి దాన్ని చాలామంది కంట్రోల్ చేసుకోలేదు, ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకుంటే కోపం అనేది ఒక లెవెల్ ఏం లేదు, చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా అది మనం చూస్తున్నాం. ఇంట్లో పేరెంట్స్ మీద పిల్లలు కానీ, స్కూల్లో కానీ పెద్దవాళ్ళు కూడా అలానే ఉన్నారు పిల్లల పైన. అసలు కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం అనేది మన చేతిలోనే ఉంటుందా? అంటే సైకలాజికల్గా ఏం చెప్తారు దీని మీద మీరు? కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం అంటే మన చేతిలోనే ఉంటుంది, కానీ కోపం తీర్చుకోకపోతే ఎలా? అన్నీ తీర్చేసుకోవాలంటున్నారు. లేకపోతే బీపీలు పెరిగిపోతాయి, లావ్ అయిపోతారు, వ్యక్తపరిచేసేయాలంటారు అంతే. కానీ కొంతమంది బాగా మేడం వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ ఎవరు అనేది చూడకుండా, ప్లేస్ చూడకుండా కూడా చూపిస్తూ ఉంటారు. మరి ఎదుటి వ్యక్తి ఎంత బాధపడతాడు ఆ క్షణంలో అని. అంటే అలాంటి వాళ్ళు ఎలా కంట్రోల్ చేసుకోవాలంటారు? అవసరం లేదు కంట్రోల్, ఎదుటివాడు భరించకుండా ఉంటే సరిపోతుంది. వాడెందుకు వాడు కంట్రోల్ అవ్వడు. ఎవరైనా సరే వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. కంట్రోల్ చేసుకోగలిగితే మీరు అన్నట్టు ఎక్కడ పడితే అక్కడ ఎందుకు ఇప్పుతాడు నోరు? యువతల వాడు భరించకుండా ఉంటే వాడు సచ్చినట్టు కంట్రోల్కి వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. వాడు మరీ బరితెగించిన వ్యవహారం అయితే చెప్పలేం మనం. నార్మల్ సిగ్గు, ఎగ్గు, బుద్ధి జ్ఞానం ఉన్న ఏ మనిషి అయినా సరే, ఆడైనా మగైనా, చిన్నైనా పెద్దయినా, సిగ్గుపడి తప్పుకుంటాడు, రెండోసారి మానుకుంటాడు. బరి తెగించిన వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు ఏంటంటే నన్ను ఇలా అంటుందా అని చెప్పి అక్కడ ఇంకొంచెం రెచ్చిపోతాడు. ఏమైనా సరే వాడి ఆ వ్యక్తి యొక్క కోపాన్ని కంట్రోల్ చేయాలి, నోరును కంట్రోల్ చేయాలి అని అంటే ఫస్ట్ ఎయిడ్గా మనం భరించాల్సిన అవసరం లేదు, భరించొద్దు. ఏం చేయాలి మరి ఆ టైంలో? మనం కూడా ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. ఏంటంటే అక్కడి నుంచి మనం కొంచెం పక్కకు తప్పుకోవడము, అది కూడా తనని మనం కొంచెం ఎంకరేజ్ చేసినట్టే ఉంటుంది. పడింది నా వల్ల మాట, పడుతుంది, అందరిలో నన్నేమల్లా పక్కకి వెళ్ళిపోయింది. ఫస్ట్ ఎయిడ్గా అన్నాను, అందుకే నేను ఫస్ట్ ఎయిడ్గా ఫస్ట్ స్టెప్లో కొంచెం పక్కకు తిరిగి మీ పని మీరు చేసుకోండి. మార్కెట్లో విచ్చలవిడిగానండి, నేను చూసి చెప్పాను మీకు ఒకసారి, నోటికి వచ్చినట్టు భార్యని మాట్లాడుతున్నాడు. కారణం ఏంటో చెప్పనా? నువ్వు ఫోన్ ఎందుకు తీయలేదు అని చేసినప్పుడు. నేను ఫోన్ చేశాను నీకు, నువ్వెందుకు తీయలేదు? దరిద్రపు మాట ఏదో ఉపయోగించాడు. ఫోన్ తీయకపోతే నువ్వు అంత మాట మాట్లాడతావా? ఎలా మాట్లాడుతున్నావు సార్? చుట్టూ 100 మంది మనుషులు ఉన్నారు, స్పృహ లేదు. స్పృహ లేకుండా ఆ పదజాలాలన్నీ వాడుతున్నాడు. ఇంకా నేను కావాలని నేను వెళ్ళి పక్కన నుంచున్నా, నా వైపన్నా చూస్తాడేమో కనీసం అని. ఇలా పట్టుకుని ఫోన్ కొంచెం పక్కకి తిరిగాడు, కానీ అసలు గమనించట్లేదన్నమాట. విచ్చలవిడిగా తిట్టాడు. కారణం నేను ఎందుకు తిడుతున్నాడు అని చెప్పి నుంచుంటే నువ్వు ఫోన్ ఎందుకు తీయవే నువ్వు అని చెప్పి అనాల్సిన బూతులు, మాటలు, దరిద్రమైన మాటలన్నీ అన్నాడు. చిన్నదానికి అంతంత మాటలు ఎందుకు అని అంటే కొవ్వి నోరు బాగా కొవ్విపోతుంది. ఇలాంటి వాళ్ళు ఏంటంటే రోజు నాన్ వెజ్లు తిని, డ్రింక్ అలవాటు ఉంటే డ్రింక్ తీసుకునేవాళ్ళు, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ నోటికి అదుపు లేకుండా మాట్లాడటం అనేది ఒక హ్యాబిట్ ఉంటుందో, ఎవరిని లెక్క చేయనితనము, ఒక రెక్లెస్ అన్నమాట, ఆ ధోరణి ఉన్నవాళ్ళు ఇలా మాట్లాడతారు. మరి పిల్లల్లో ఎందుకు ఈ కోపం అనేది వస్తుంది మేడం ఈ మధ్యకాలంలో? పిల్లలు కూడా అంతే. ఇప్పుడు అలాంటి ఇళ్లలో పిల్లలకే వస్తుంది కోపం, అందరికీ రాదు. చూడండి, కొంతమంది పిల్లలు చేతులు ఏదంటే ఇసురు కొడతారు, వాళ్ళ అమ్మ మీదో నాన్న మీదో గోడకేసి కొట్టడము, ఇవన్నీ ఇంట్లో వాళ్ళ నుంచే వస్తాయి, ఇంకెక్కడి నుంచి రావు. బిడ్డ పుట్టి భూమి మీద పడంగానే ఎవరండి పెంచుతారు? తల్లిదండ్రే కదా. మరి వీళ్ళ నుంచే కదా వస్తాయి. మనం ఏ ఫుడ్ తింటామో అంటే మరీ పసప్పుడు కాదు, ఒక 2-3 ఏళ్ళు వచ్చిన తర్వాత మనం ఏం ఫుడ్ తింటామో ఆ ఫుడ్ పెడతాం కదా. మరి మనం ఏం మాట్లాడితే అది మాట్లాడతారు కదా. అంతే, ఏ గూటి చిలక ఆ పలుకు అంతే. వేరే చిలక వచ్చి కాకి భాష మాట్లాడదు, కాకి వెళ్ళి హంస భాష మాట్లాడదు. ఏ గూటి చిలక ఆ పలికే పలుకుతుంది. కాబట్టి అంతంత కోపాలు పిల్లల్లో ఉన్నాయంటే అటువంటి ఫ్యామిలీలో అటువంటి తల్లిదండ్రులు ఉండబట్టే వాళ్ళకి పెరుగుతుంది. ఆ కంట్రోల్ అనేది మనం భరించకుండా వాళ్ళకి కొంచెం ఏం చేయాలంటే ఒక మాట అనటమో, ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందామని ఆపండి అని అనడమో, కొంచెం మౌనంగా పక్కకి వెళ్ళడం అనేది చేయాలి. ప్రస్తుతం ఇంటికి వెళ్ళిన తర్వాత మనం హోరాహోరీ ఎలాగో ఉంటుంది. యాజ్ ఎ సైకలాజికల్గా మేడం మీ దగ్గరకు సెషన్స్కి వస్తూ ఉంటారు కదా, ఇలాంటి ఆస్పెక్ట్స్లో ఎవరైనా వచ్చారా? వైఫ్ అండ్ హస్బెండే కానీ కోపం, మా హస్బెండ్కి ఎక్కువ కోపం వస్తుంది, మా భార్యకి ఎక్కువ కోపం వస్తుంది అని, బాగా ఒంగోబెట్టి గుద్దేస్తాడంట కోపం వస్తే.
ఇది ఎక్కడ విచిత్రం. కోపాన్ని తీర్చుకోవడానికి. భార్యని ఎంత నవ్వాలా ఏడవాలా నాకు నిజంగా ఆశ్చర్యం అనమాట. ఏ కోపం వచ్చా గబుక్కున ఆవిడ వంగబెట్టేసి వీపు మీద గుద్దేస్తాడంట. మరి ఆవిడ ఎందుకు భరిస్తుంది నాకు తెలియలేదు. అంటే మొదటి నుంచి కూడా కొంచెం అలాంటి అలవాట్లు వస్తూ ఉన్నాయన్నమాట. ఈవిడ భరిస్తూ వచ్చింది. మరి రోజులు గడిచే కొద్దీ ఏళ్ళు గడుస్తాయి కదా, ఇంకా బయటకు వెళ్ళలేని స్థితి వస్తుంది వాళ్ళకి. అదేంటంటే సరెండర్ అయిపోతారు, తర్వాత పట్టించుకోని విధంగా వచ్చేస్తారు వాళ్ళు. కుటుంబం కోసం, పిల్లల కోసం వదిలేస్తారు. ఇక అంటే అలా కొట్టడం. ఏంటి నీ కోపాన్ని నా మీద ఎందుకు చూపిస్తావు? ఆ గోడను గుద్దొచ్చు కదా, లేకపోతే ఏదైనా ఉంటే దాన్ని టేబుల్ మీద అలా గుద్దేసేయచ్చు కదా. ఒక మనిషి మీద ఎందుకు నీకు అంటే, ఒక మనిషిని కొడితే నీకు నొప్పి కలగదు, నీకు నొప్పి కలగకూడదు. గోడ మీద గుద్దితే నీకు చేయి నొప్పి పెడుతుంది కాబట్టి నువ్వు గోడ మీద గుద్దావు కదా, అంతే కదా. అందుకని అది భరించాల్సిన అవసరం మనకి లేదంటున్నా నేను. తిరగబడాలి. ఎందుకు కొడుతున్నావు నువ్వు? మనిషిని కొట్టడం ఏంటి నేరం తెలుసా? ఒక మనిషిని కొడితే నేరం. అది సెక్షన్స్ ఉన్నాయి. అది పాపం ఆడవాళ్ళకి చాలామందికి తెలియక మా ఆయన కొడతాడని భయంతో వణికిపోయే భార్యలు ఉన్నారు. ఇంకా ఆ రోజుల్లో వాళ్ళు కొట్టే భర్తలు ఉన్నారా మేడం? ఇంకా ఏంటండి అస్సలు ఎలా కొవ్వెక్కి ఉన్నారో తెలుసా. ఏమన్నా అంటే ఇలా అంటారా అలా అంటారా అని అంటారు, కానీ ఈ కొట్టే వాళ్ళందరికీ కొట్టట్లేదని చెప్పమనండి. మీరు కోపం వస్తే, నేను ఇదే భర్తలందరికీ చెప్తున్నానండి, దయచేసి మీకు కోపం వస్తే కావాలంటే 2 రోజులు మాట్లాడటం మానేయండి భార్యతోటి. కొట్టకండి దయచేసి. నేను ఇంకో దండం పెట్టి చెప్తున్నాను, కొట్టకండి. అది ఒక శరీరం, నొప్పి కలుగుతుంది కదా. మీరు ఇట్లా అనుకోండి, లేదా కుర్చీ తగిలితేనా మీకు నొప్పి కలగదా? అంతంత దెబ్బలు భార్యను కొడితే భార్యకి నొప్పి పెట్టదా అండి? మళ్ళీ అదే భార్య ఆ దెబ్బ కొట్టంగానే గ్యాప్ లేకుండా లేచి వెళ్ళి పనులు చేస్తుంది. అంటే ఒంటి మీద అన్ని నొప్పులు పెట్టుకొని, కళ్ళల్లో అన్ని నీళ్లు పెట్టుకొని, గుండెల్లో అంత బాధ పెట్టుకొని ఆవిడ లేచి వెళ్ళి మీకు, మీ కుటుంబ సభ్యులకి వంటలు చేసి పెట్టాలి, ఇంట్లో పనులు చేయాలి కదా. మరి మీరేమో గోడను గుద్దకుండా మనుషులను కొడుతున్నారు, మీకు నొప్పి పెట్టకూడదు. మరి ఆవిడని ఎందుకు బాధ పెడతారు? మీరు చేయకండి దయచేసి. కోపం వస్తే 2 రోజులు మాట్లాడకండి, ఓకేనా మేడం? ఫైనల్గా అంటే కంట్రోల్ చేసుకునేది మన చేతిలోనే ఉంటుంది కదా. ఏమైనా టిప్ చెప్తారా? బాగా కోపం వచ్చేస్తుంది ఇప్పుడు నాకు, బయట ఉన్నాను నేను, 10 మంది మధ్యలో ఉన్నాను, విపరీతమైన కోపం వస్తుంది ఒక వ్యక్తి పైన, నేను కంట్రోల్ చేసుకోవాలి అంటే ఆ క్షణంలో నేను ఏం చేయాలి? ఇమీడియట్లీ నా కోపం తగ్గాలి అంటే ఇది మీరు అన్నారు 10 మంది మధ్యలో ఉన్నప్పుడు కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి అని అంటే, అది అతనికి చేత కాకపోవచ్చు. ఒకటైతే చేయొచ్చు, అక్కడి నుంచి ఇమ్మీడియట్గా వెళ్ళిపోవడమే. కొంచెం సేపు అయినా బయటకు వెళ్ళాలి. లేదు, పక్కన ఉన్న వాళ్ళకి కూడా బాధ్యత. అది ఏం చేయాలి? వాళ్ళు టాపిక్ని డైవర్ట్ చేయాలి కొంచెం. ఇదంతా ఈజీయా అంటే కాదు, కానీ వాతావరణాన్ని కొంచెం ప్లెజెంట్ చేసి ఏదో ఒక డైవర్షన్ చేయాలి అక్కడ. ఇప్పుడు అక్కడ ఏదైనా ఒక ఆఫీస్ మీటింగ్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా బంధువుల ఇళ్ళు కావచ్చు. 10 మంది ఉంటారు కదా అక్కడ. ఇంట్లోనే 10 మంది కుటుంబ సభ్యులు మనవాళ్లే ఉన్నారనుకుందాం. వీళ్ళల్లో ఏ ఒక్కళ్ళైనా సరే డైవర్షన్ కోసం ఏదైనా వెళ్ళి టక్మని ఏదైనా ఒక మ్యూజిక్ పెట్టడమో, టక్మని ఏదైనా కాఫీ టీ తీసుకొచ్చి అందరికీ ఇవ్వడమో, లేకపోతే సడన్గా ఇగో ఆ పని ఉంది కదా మనం వెళ్ళాలి కదా, టైం అయిపోతుంది పదండి అని తీసుకెళ్ళడమో, ఏదో ఒక డైవర్షన్ ఉన్నవాళ్ళు చెయ్యాలి. తర్వాత అతను ఏం చేయాలంటే, నేను అరుస్తున్నాను, ఎగురుతున్నాను, తగాదా ఆడుతున్నాను అని అతనికి తెలుస్తుంది. అనిపించినప్పుడు కొంచెంసేపు బయటకు పోమానాలి, ఉన్నవాళ్ళు అనాలి, లేకపోతే ఆయన వెళ్ళిపోవాలి. కాసేపు వెళ్ళిపోయి మళ్ళీ ఇంటికి రావాలి. అప్పుడు ఏమవుతుంది? మైండ్ సరిగ్గా ఆలోచించడానికి అలవాటు పడుతుంది. అక్కడే నుంచి అదే దాని మీద రుద్ది అరుస్తుంటే అతనికి మైండ్ సెన్స్ కోల్పోతుంది. ఏం మాట్లాడుతున్నాను, కోపం మీద కోపం అవుతుంది, మాటల మీద మాటలు వచ్చేస్తూ ఉంటాయి, చైన్ వెళ్ళిపోతుంది. అందుకని అతను ఏం చేయాలి? అక్కడి నుంచి కొంచెం స్కిప్ అవ్వాలి, డైవర్ట్ అయిపోవాలి. ఫస్ట్ అయితే అక్కడి నుంచి అయిపోవాలి. ఉన్నవాళ్ళు ఏం చేయాలి? ఇలాగనమాట. ఏదో అక్కడ ఏదైనా లేకపోయినా సరే, పిల్లలు కానీ పక్కన ఎవరుంటే వాళ్ళు కానీ ఏం చేయాలంటే ఏదైనా గుర్తు చేసి, లేదు ఏదన్నా మీకు ఎమర్జెన్సీ కాల్ వచ్చింది, ఫస్ట్ అది అటెండ్ చేయండి. మీరు వాళ్ళు చాలాసార్లు కాల్, ఏదన్నా ఒక రీజన్ ఉంటుందండి. అలాంటివి ఇవన్నీ అప్పటికప్పుడు ఎలా అవుతాయి అని అంటే కాదండి, ఒక 5-6 కారణాలు మీరు తీసుకోండి. అందుట్లో ఏదన్నా ఒకటి జరిగే ఉంటుంది, నిన్నో ఇవాళ రేపు. ఏదైనా అర్జెంట్ కాల్ వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఒక పని పెట్టుకుని ఉండొచ్చు, మీరు రేపో ఎల్లుండి ఈరోజు పెట్టుకుని ఉండొచ్చు, లేకపోతే ఎవరన్నా మీ ఇంటికి చుట్టాలు వస్తున్నామని చెప్పు ఉండొచ్చు, లేకపోతే పక్కింటి వాళ్ళు మిమ్మల్ని ఏదో కలవాలని వచ్చి ఉండొచ్చు. ఇలాంటివి ఏమన్నా 2-3 రోజులు 4-5 రోజుల లోపల జరిగే ఉంటాయి కదా.
అలాంటప్పుడు ఇందులో ఏదన్నా ఒకటి గుర్తు చేసి అతన్ని ఆపచ్చు. సో కంట్రోల్ చేసుకునేది మన చేతిలో ఉంటుంది. ఉంటుంది. మీరు అన్నట్టుగా ఫస్ట్ లో కొంతమంది ఉమ్. దానికి వదిలేయాలి కోపాన్ని అని అంటున్నారు కదా, అవతల కూడా భరించాలి అన్నట్టు. అవసరం లేదు కదా. ఇప్పుడు మీకు ఆకలి వేస్తే మీరు తింటారు, మీ కడుపు నిండుతుంది. మా కడుపు ఏం నిండదు కదా. అవును. అలాగే ఇది కూడా Yes. నీ బాధ నువ్వు భరించు, మేమెందుకు భరించాలి? భరించాలి. నీకు కోపం వస్తే కాసేపు అక్కడ చెట్టు కిందకి వెళ్ళారు, ఒక నిర్మానుష్యమైన ప్లేస్లోకి వెళ్ళి అరుచుకో. లేదు అని అంటే వెళ్ళి దుప్పట ముసుగు పెట్టుకొని నిద్రపో, అంతే. యువతల వాళ్ళ మీద ఎందుకు చూపిస్తే ఇంకా భరించలేకపోతే గోడను గుద్దు, లేదా నేలను గుద్దు. Yes. ఒక మనిషి మీద ఎందుకు చూపిస్తున్నావు? ఒక మనిషి మీద ఎప్పుడు చూపించాల్సిన హక్కు లేదు. Yes. అది చట్టాలు ఉన్నాయి దానికి, అది ఒక పెద్ద నేరం కూడా. Thank you.